మంది సఫర్ అవుతూ ఉన్నారు. షుగర్‌ని చాలా ఈజీగా కంట్రోల్‌లో ఎలా పెట్టుకోవాలి? షుగర్ లెవెల్స్ పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఆయుర్వేదం ఏం చెప్తుంది? వీటన్నిటి గురించి ఈరోజు మనకి షేర్ చేసుకోబోతున్నారు రైతు పరిమి మరీదాస్ గారు. మాట్లాడేద్దాం. నమస్తే మరీదాస్ గారు. నమస్కారం అండి. షుగర్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా డయాబెటిక్స్ గురించి తక్కువే అండి. చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు. ఫ్యామిలీలో ఒకరికైనా సరే నేనున్నా అని ప్రెజెంట్ అంటుంది ఈ డయాబెటీస్ అనేది. సో మీరు చాలా ఈజీగా కంట్రోల్లో పెట్టుకోవచ్చు అంటున్నారు. పూర్తిగా నయం కాదని మీకు తెలుసు, నాకు తెలుసు, షుగర్ పేషెంట్స్కి తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో దాన్ని ఎలా కంట్రోల్ పెట్టుకోవాలి? అలోపతి మెడిసిన్ వాడుతూనే మీరు చెప్తున్న ఈ ఔషధాలు వాడచ్చా? ఓకేనమ్మా. ఇప్పుడు నేనైతే తీగ జాతి సంబంధించింది మళ్ళా ఎందుకు చెప్తున్నానంటే, ప్రపంచవ్యాప్తంగా షుగర్ వ్యాధితో మరణాలు జరుగుతున్నాయి. గెద్ద కోడి పిల్లని ఏ విధంగా తన్నుకెళ్ళినట్టు అదేవిధంగా షుగర్ వ్యాధితో అస్సలు టైం కూడా దొరకని సమయంలో మాట్లాడుతున్న చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మంది ఈ యొక్క మరణాలు జరుగుతున్న షుగర్ వ్యాధితో. మన యొక్క భారతదేశంలో సుమారుగా 3 నుంచి 4 లక్షలు సర్వే చేస్తే ఆధారాలతో 3-4 లక్షల మంది మరణాలు జరుగుతుంది. ఎంత ఆధునిక వైద్య శాస్త్రం కలిగి ఉన్నా కానీ మరణాలు జరుగుతున్నాయి. ఏదేమైనా కానీ ఇవాళ టైప్ 1 అంటే నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, వైద్య శాస్త్రంలో ఎప్పుడో చెప్పబడింది టైప్ 1 అనేది అసాధ్యమైంది. కానీ ఆ గ్రంథి శరీరంలో కలిగి ఉంటుంది తప్ప ఇన్సులిన్ ఉత్పత్తి చేయటానికి ఎక్కడ అవకాశం లేదు. టైప్ 2 అయితే ఇన్సులిన్ ఉత్పత్తి అవటానికి అవకాశం ఉంది. ఉదాహరణకి పుట్టుకతోనే నౌపుంసకత్వం కలిగిన వ్యక్తి ఏ విధంగా, అట్లాగే టైప్ 1లో ఇక ఇన్సులిన్ ఉత్పత్తి అవుదమ్మా. కానీ నా బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ ఆకు దీని పంచదార తిన్నా కానీ తెలియదు. భగవంతుడు ఇంత ప్రకృతులు అంటే ఒక ప్రశ్నించామంటే సమాధానం ఉంటుంది. అందువల్ల నేను దీని మీద పరిశోధన చేశాను కనుక 10 సంవత్సరాలు పరిశోధన చేసిన విధానం కూడా అచ్చంగా 3 సంవత్సరాలు ఇదే మెడిసిన్ తీసుకున్నాను. మెడిసిన్ తీసుకున్నప్పుడు హెవీ భోజనం చేసినా కానీ కంట్రోల్లో, అంటే ఎక్కువ వెళ్ళినా కానీ మళ్ళీ తగ్గటానికి అదే స్టాండర్డ్గా ఉండటానికి ఎక్కడ అవకాశం లేదు. కానీ ఇవాళ చిన్నపిల్లలు ఇన్సులిన్ పొడుచుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. చిన్న పిల్లలకు వచ్చే టైప్ 1 తప్పకుండా స్వయంగా ఇన్సులిన్ చేయాలి. ఈ ఇన్సులిన్ చేసేటప్పుడు వయసును బట్టి కానీ వాళ్ళకి పోస్టింగ్ చూసుకోవాలి. అసలు ఎంత ఉంటుంది, ఏదన్నా ఇడ్లీ తింటే ఎంత ఉంటుంది, ఆ వయసు ప్రభావం బట్టి ఎన్ని యూనిట్లు చేయాలనేది గ్రహింప చేసుకోవాలి. మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేస్తారు కాబట్టి దాన్ని కూడా చూసి, అంటే 3 పూటలు ఇన్సులిన్ చేసుకుంటారు. దాన్ని గమనించి ఆ మోతాదు ప్రకారం ఈ పిల్లవాడు ఎంత తీసుకుంటాడో చూసుకుని ఆ యూనిట్లు చేస్తే కనుక సరిపడి ఉంటుంది. ఎప్పుడు కూడా షుగరు 200 లోపే ఉండాలని భ్రమపడకూడదు. కానీ ఈ ప్రకృతిలో ఈ యొక్క పొడపత్ర ఏంటంటే అన్ని అవయవాలు అనగా కన్ను, గుండె, కిడ్నీ, తర్వాత క్లోమ గ్రంథి, అసలు అదే ముంపు తెచ్చేది క్లోమ గ్రంథి, ప్యాంక్రియస్. అందువల్ల నష్టం అనేది జరగకుండా కాపాడుతుంది. తల్లి బిడ్డను ఏ విధంగా కాపాడుతుందో ఆ విధంగా ఈ పొడపత్ర అనేది కాపాడుతుంది. ఆ పొడపత్రకున్న లక్షణం ఏంటంటే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే లక్షణం. ఇన్సులిన్ తీసుకోకుండానే ఇది సరిపోద్దమ్మా. ఇంకా ఎలా అంటే నేను 3 సంవత్సరాలు అచ్చంగా దీని మీద పరిశోధన చేశాను. ఒక డౌట్ మరీదాస్ గారు, మరి ఇన్ని వాల్యూస్ ఉన్న ఈ పొడపత్రని రైతులు ఎందుకు పండించట్లేదు? దాని డిమాండ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పంటలు వేయడానికి మీలాగా ఆసక్తి చూపిస్తారు కదా. మరి వైద్యులకి తెలుసు, ఆయుర్వేద వైద్యంలో ఇవి వాడుతున్నారు. మరి ఎన్నో వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఈ డయాబెటిక్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉన్నారు. మరి ఇంత వాల్యూ ఉన్న ఈ పంటని ఎందుకు పండించలేకపోతున్నారు? ఎందుకు వైద్యులు గుర్తించలేకపోతున్నారు? ఎందుకు గుర్తిస్తారమ్మా? కావలసింది డబ్బు. ఒకటి, వ్యక్తిగతంగా ఆ మనిషి నుంచి డబ్బులు కావాలి, మెడికల్ షాప్ నుంచి డబ్బులు రావాలి, ల్యాబ్ నుంచి డబ్బులు. ఎవరు ఎట్టపోతే నిజంగా చెప్తున్నాను నేను,
ఆరోగ్యం పోయినాక ఆస్తులు పనికిరావు. చాలా ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది మరి? అవునమ్మా, నా షుగర్ ఉంది. ఎవరైనా చెప్పారా? వైద్య శాస్త్రం అది. ఇప్పుడు రైతులు పూర్వం నుంచి ఈ ఆకు వాడుకునే విధానం రైతుకు తెలుసమ్మా. నిజంగా చెప్పలేస్తే వైద్య శాస్త్రం అధ్యయనం చేసిన వాళ్ళకి ఎందుకు తెలవకూడదు? మీలాగా చాలా మంది రైతులు ఉన్నారు కదా, అవును, వాళ్ళు మిమ్మల్ని అడిగిన ప్రశ్నే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా మిమ్మల్ని. చెప్పండి. అందరూ వేసే పంట వేయాలి కదా, నువ్వు ఎందుకు ఇలాంటి దేశంలో లేని పంట వేస్తున్నావు అని అడిగారు అని అన్నారు. అవును, ఈ పంట వేస్తే నీకు అంటే స్వయంగా నువ్వైనా లాభపడతావు అని మీకు ఎవరైనా చెప్పారా? మీరు అన్నట్లు వైద్య శాస్త్రం అధ్యయనం చేసే మీకు మీరుగా ఈ పంట పండించడం అనేది స్టార్ట్ చేశారా? వైద్య శాస్త్రాన్ని అధ్యయనం చేసింది కదా, నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి కదా. అధ్యయనం అంటే ఏంటి మరి దస్కర్? అంటే దీని మీద పరిశోధన. అంటే ఈ ఆకు తినటం వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఎంత భోజనం తిన్నా గానీ, ఎంత చికెన్ మటన్ తిన్నా గానీ నాకు ఇబ్బంది లేదని టెస్ట్ చేసుకుంటూ వింటమ్మా. చాలా ఆధునిక వైద్య శాస్త్రం ప్రకారం శాస్త్రంగా నిరూపించగలిగాను. అలోపతి మెడిసిన్ వాడుతున్నారా? లేదమ్మా, నేను అదే కదమ్మా నిరూపించడానికి. అంతే కదా ఇంత త్యాగం చేసుకున్నది. ఎవరు కూడా ఆయుర్వేదంలో 10 సంవత్సరాలు ప్రకృతి సంబంధమైన ఔషధం తీసుకుంటూ ఇంత పరిశోధన చేసిన భారతీయుల్లో ఎవరు లేరు. చూపించమనండి, చూపిస్తే నాకన్నా గొప్పవాడని చెప్తాను నేను. నాకన్నా గొప్పవాడివే వాళ్ళు ఉన్నారని కాదు. ఆయుర్వేదం వైద్యులు కూడా 300 దాటితే ఖచ్చితంగా అల్లోపతి టాబ్లెట్లు రాస్తారు. ఓకే మరి దస్కర్, మీరు ఎంత హెల్దీగా ఉన్నారు, ఎంత యాక్టివ్గా ఉన్నారు, ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ మందు వాడుతున్నారు, దీన్ని బట్టి అసలు ఈ మెడిసిన్ ఎలా వాడుకోవాలి, మెడిసిన్ మీన్స్ ఈ పంటని ఎలా ఉపయోగించుకోవాలి, ఆకుని ఎంతెంత తీసుకుంటే మీరున్నంత ఆరోగ్యంగా ఉంటారు అనేది ఒకసారి. ఒకటమ్మా, దీని మీద నేను మెడికల్ కాలేజీలు హాస్పిటల్లో కూడా చూశాను. కొన్ని అంటే చికెను మటను తర్వాత కొంచెం అన్ని ఫ్రూట్స్ మీద కూడా చూడగలిగాను. చూసినప్పుడు మళ్ళీ వేరే ల్యాబ్లో కూడా, మన రాయల్ ల్యాబ్ అంటే విజయవాడలో గొప్ప ల్యాబ్. అంటే ఇక్కడ ఏంటంటే డాక్టర్స్ కూడా అక్కడే చేయించుకుంటారు రాయల్ ల్యాబ్లోనే. అందుకే మెడికల్ కాలేజీ పెద్ద ల్యాబ్లో నుంచి నేను చేసుకుంటానికి కారణం ఏంటంటే ఈ షుగర్ వ్యాధి ఉన్నా కానీ ఈ ఔషధం ఎలాంటి అవయవాలకి ఇబ్బంది లేదని నిరూపించడం కూడా జరిగింది. ఇప్పుడు ఎలా వాడాలి, ఎవరెవరు తీసుకోవచ్చు? మీరు అన్నట్టు టైప్ 1 వాళ్ళకి అంటే పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరైనా ఇది తీసుకోవచ్చా? ఇది తీసుకుంటున్నప్పుడు అలోపతి వాడొచ్చా? ఈ డీటెయిల్స్ అన్ని మీరు చెప్పాలి మరి దస్కర్. ఎంత మోతాదులో తీసుకోవాలి? ఓకేనమ్మా, షుగర్ బీపీ టైప్ 2 ఉన్న వాళ్ళు, బీపీ ఉంటుంది, జంట వ్యాధులు ఈ 2. కానీ ఉదయం 100 ఆకులు సాయంత్రం 100 ఆకులు తీసుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు తినొచ్చు భోజనం. కానీ షుగర్ లెవెల్స్ కనపడుద్ది. ఇప్పుడు ఉదాహరణకి పశువులు ఉన్నాయండి, మరి ఏ డాక్టర్ గారు కూడా ఈ పశువుకి షుగర్ ఉందనేది తెలిపిన వాళ్ళు ఇంతవరకు. శాలిహోత్రుడైన మా భారతీయుడు గుర్రం మీద మంచి శాస్త్రవేత్త, ఆయన పశువుల మీద శాస్త్రవేత్త, క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో. ఆ గ్రంథం 1200 శ్లోకాలు కలిగిన గ్రంథం. ఎంత ఎనికినా దొరకలేదమ్మా, ఇక దొరకదు అది. అంటే నేను అనేది ఏంటంటే ఈ యొక్క పొడపత్రి అనేది 100 ఆకులు పెద్దవారు 20 సంవత్సరాలు దాటినాక షుగర్ ఉన్న వాళ్ళు 100 ఆకులు ఉదయం, 100 ఆకులు సాయంత్రం, 100 ఆకులు కషాయంగా తీసుకుంటే 100 ఆకులు అంటే లెక్క పెట్టలేరులే కానీ సుమారుగా తీసుకోవచ్చు. అంటే షుగర్ లెవెల్స్ ఉండొచ్చు కానీ అవయవాలు డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోగలుగుతాం. అది దానిలో గొప్పతనం. కషాయంలా ఇప్పుడు కన్ను కాపాడుకోగలుగుతాం. ఆ యొక్క ఆకు రసాన్ని కంట్లో పోసుకుంటే కంటి మసక తగ్గుతుంది. నేను 20 సార్లు పోసుకున్నాను. ఏదన్నా ఎప్పుడన్నా స్టూడియోలో పోసుకుందామని నేను కూడా ఆలోచనలోకి వచ్చాను. కనుక కంటి చూపుని మెరుగుపరుస్తుంది అన్ని అవలం. ఇప్పుడు షుగర్ వల్ల మనకి పసరతిత్తుల్లో రాళ్ళు ఏర్పడతాయి, చాలా ఆపరేషన్. అందుకే మన భారతీయ వైద్య శాస్త్రం కొన్ని ఔషధాల ద్వారా వ్యాధిని తగ్గించాలి, శరీర భాగాన్ని కోసి తొలగించాలనేది మన భారతదేశం వైద్య శాస్త్రం చెప్పబడింది. ఏ వైద్య శాస్త్రంలోనైనా కొన్ని ఔషధాల ద్వారా వ్యాధిని నిర్మూలన జరుగుద్ది, లేదనుకుంటే అవయవాన్ని కోసి తొలగించడం జరిగింది. సరే, ఇది చిన్నపిల్లలు తీసుకోలేరు, కానీ తిప్పసత్తు అనేది 5 గ్రాముల వరకు తీసుకోవచ్చు. అందుకే మన భారత తీసుకోవచ్చు.
5 గ్రాములు స్పూన్ తీసుకొచ్చాము, ఎలాంటి ఇబ్బందులు. చక్కగా మజ్జిగలో కానీ తీసుకున్నారనుకోండి మంచి ఆరోగ్యంగా ఉంటారు. పాలతో తీసుకోవచ్చా? తీసుకొచ్చాము, పాలు మజ్జిగ ఇలాంటి వాటిల్లో. కాకపోతే ఏంటంటే షుగర్ లెవెల్స్ వదిలేయండి, అసలు ఏంటంటే అవయవాలు డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోగలుగుతారు. ఇది అంటే ప్రతి అవయవం కాపాడుకుంటా. పొడపత్రి లేదనుకండి తిప్పతే గానీ అందరికి నోటెట్ అవుతుంది కాబట్టి చక్కగా చిన్న పిల్లలు కూడా తాగగలుగుతారు, ఇబ్బంది ఏమి ఉండదు. అందువల్ల ఈ షుగర్ పేషెంట్స్ కి నిజంగా మంచిగా ఒక ఔషధాన్ని చూపిస్తున్నారు మీరు ఎప్పటికప్పుడు కూడా. అవును, మీరు అన్నట్లు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అడిగాను, అవి కూడా చాలా చక్కగా చెప్పారు. ఇంకా మీరు రైతుగా ఇవి పండించాలని, మీరెంత హెల్దీగా మీరెంత ఆరోగ్యంగా ఉన్నారో మిగిలిన వాళ్ళు కూడా ఉండాలని మంచి. నాకు 54 సంవత్సరాలమ్మా. 54 సంవత్సరాలు 10 సంవత్సరాలు షుగర్ ఉంది. ఓకే, అంటే 44 ఏజ్ లోనే మీకు షుగర్ వచ్చింది. మరి ఎంత ఆరోగ్యంగా ఉన్నాను, అవునా కదంట. అది శాస్త్రీయంగా నిరూపించగలిగాను. ఇప్పుడు 100 మందికి ఆ ఆకు దీని పంచదార తిన్నా కానీ తెలియదు. కషాయంలో మాత్రం దాన్ని ఉపయోగించుకొని చిన్న పిల్లలకి ఇన్సులిన్ పొడుచుకోకూడదని నా కోరిక. లేదనుకుంటే తిప్పసత్తు 1 స్పూన్ ఉదయం సాయంత్రం తీసుకుంటే సరిపోతుంది. వాళ్ళు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇన్సులిన్ పొడుచుకుంటే పొట్టంతా జల్లుడు అయిపోద్దమ్మా. సుమారుగా 30 సంవత్సరాల చనిపోతారు. చిన్న పిల్లలకు వచ్చిన షుగరు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటే 30 సంవత్సరాల కన్నా ఎక్కువ బతకరు, ఇంకా బతకరు. అదే టైప్ 2 అనుకండి అవసరమైతే 70 సంవత్సరాల వరకు అయినా బ్రతకగలుగుతాడు. కానీ చిన్న పిల్లలకు వచ్చే ఇన్సులిన్ పొడుచుకుంటే పొట్ట జల్లుడైపోద్ది కాబట్టి అవయవాలు డ్యామేజ్ అయిపోతాయి. కానీ వీటి వల్ల మాత్రం డ్యామేజ్ అవ్వని, షుగర్ లెవెల్స్ పెరిగినా కానీ డ్యామేజ్ అవ్వని నేను శాస్త్రీయంగా నిరూపించడం జరుగుతుంది. మనం గమనించాలి ఎప్పుడైనా సరే. ఒక డాక్టర్ గారు టాబ్లెట్ పెట్టారంటే ఆ నైట్ భోజనం చేసి పోస్టింగ్ చేయించుకున్న మధ్యాహ్నం కూడా భోజనం చేసి ఈ 2 భోజనాలు కూడా మన షుగర్ లెవెల్స్ ఎలా ఉంటుందని నైట్ మళ్ళీ చేయించుకుంటే ఆ మోతాదులో ఆ టాబ్లెట్ వాడుకోవచ్చు. గుడ్డితనంగా ఎవరైనా షుగర్ వ్యాధి పూర్తిగా పోద్దని భారతదేశంలో ఎవరైనా షుగర్ వ్యాధి పూర్తి అంటే ఎవరైనా నమ్మొద్దని నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. శ్రేష్టమైన మొక్కలు చేపిస్తున్నాను కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. మరేదాస్ లాంటి వ్యక్తి ఎవరైనా చెప్పినా కూడా నమ్మొద్దు, నన్ను కూడా నమ్మొద్దు. పరిశోధన చేసుకుని వాడుకోమని ఈ భారతీయులకి చెప్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. పొడపత్రి వల్ల దాని కషాయంతో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు, ఇన్సులిన్ తీసుకునే అవకాశాలు కూడా ఉండవు. ఇది కనుక ఉదయం సాయంత్రం కషాయంలో తీసుకుంటే. చాలామందికి పొడపత్రి అంటే పెద్దవాళ్ళకి అయితే ఐడియా ఉంటుంది, అలాగే రైతులకైతే ఐడియా ఉంటుంది, విలేజెస్లో ఉన్న వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది. కానీ కొంతమందికి ఐడియా లేదు. కానీ దానివల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి షుగర్ పేషెంట్స్కి ముఖ్యంగా. మరి షుగర్ ఉన్న వాళ్ళైనా బీపీ ఉన్న వాళ్ళైనా అవేమీ లేకుండా అందరూ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళైనా ఇక మీదట అలాగే ఉండాలి అనుకునే వాళ్ళు కూడా ఈ కషాయం తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే పొందుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.